ఫ్రెండ్స్, ఇది హెచ్పి ప్రింటర్ సర్వీస్ సెంటర్ మియాపూర్కి వచ్చారు. మన మియాపూర్ ఐటెన్స్ లైన్ నుంచి వచ్చారు సారు. అది ఇది 5820 తీసుకుని వచ్చారు. సర్వీస్ సెంటర్ నియర్ మీ అని చెప్పి చెక్ చేసుకుని తీసుకుని వచ్చారు డైరెక్ట్గా. అయితే మనం అయితే ఈ కాంపోనెంట్స్ అయితే మార్చవలసి వచ్చింది. ఓకే, మార్చి ఒకసారి ఎట్లో కూడా ప్రాబ్లం ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఎట్ల అయితే ఓల్డ్ ఎట్లోనే 2019లో తీసుకున్నారు సారు. ఇవి 2019లో తీసుకున్నారు. ఇవైతే ఎట్లయితే పోయినాయి. లోపల కాంపోనెంట్స్ కూడా కొన్ని పోతే మొత్తం మార్చాం మనం. ఓకే, మార్చిన తర్వాత ఈ ఎడ్లు కూడా తెప్పించి సార్ ఎదురు చూపిస్తున్నాము. ఈ కొత్త ఎడ్లు అయితే వేస్తున్నాం మనం. చూడండి, ఇది 2026 వస్తుంది మనకి. అసలు మీది 2019 ఉన్నాయి చూసారా, 2019 ఉన్నాయి ఓల్డ్ యాక్ట్ బాగా. ఇంకా అవి నడవన్నమాట, ఇంకా అయిపోయింది వాటికి. ఇది కూడా మీకు నిన్న కూడా ఏం చెప్పాను సార్ చెప్పాను, 2026 వస్తాయండి. ఎందుకంటే 26 ఎందుకు వస్తాయని అడిగారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ హెచ్పి. ఓకే అండి, ఇదైతే చూడండి ఎట్ చేసాము. మనకి పి అనేది ఒక లెటర్ వస్తుంది చూడండి. ఎప్పుడైనా ఎట్లా వేసుకున్నప్పుడు ఇలా పి అని వస్తుంది. ఇది మనం ఇలాగ లాంగ్ ప్రెస్ చేసుకుంటే అలైన్మెంట్ అవుతుంది. ఓకేనా, అలైన్మెంట్ అయిన తర్వాత మనం ప్రింట్ క్వాలిటీ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ వస్తుంది ఇప్పుడు. ప్రింట్ అయితే వస్తుంది ఇప్పుడు, అలైన్మెంట్ ప్రింట్ అయితే వస్తుంది. మార్నింగ్ అంతా పని చూసుకోవాలి. ఈవినింగ్ ప్రింట్ క్వాలిటీ ఎలా వస్తుందో ఇద్దరు చేయండి. ఈ ప్రింట్ క్వాలిటీ కూడా నెంబర్ 1 వస్తుంది చూడండి ప్రింట్ క్వాలిటీ. ఓకే, ఇదేమవుతుందంటే మనం స్కానింగ్ పెట్టుకోవాలి. ఇట్లా సింపుల్ థింగ్స్ అనమాట ఇవి. ఎప్పుడైనా ఏదైనా మార్చుకోవాలన్నప్పుడు, ఐటమ్ మార్చినప్పుడు ఏమవుతుందంటే హెడ్స్ అనేవి బోర్డుకి ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి కొత్త హెడ్ వేసేమని దానికి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే అలైన్మెంట్ చేసుకుంటే ఫిక్స్ అయిపోతుంది. ఇవే హెడ్స్ మళ్ళీ వేరే దగ్గర కూడా సెట్ అవుతుంది. ఒక హెడ్లో ఒకదానికి సెట్ అవుతుంది. మళ్ళీ వేరే ఇప్పుడు సార్ మిషన్ కూడా పెట్టినా సెట్ అవుతుంది. ఓకే, అలైన్మెంట్ అయితే అయిపోయిందండి. ప్రింట్ ఇస్ రెడీ. చూడండి, ఇప్పుడు ఇది అలైన్మెంట్ అయిపోయి ఇది 0 వస్తుంది చూడండి. ఒకసారి అలైన్మెంట్ అయిపోయింది, ప్రింట్ అయితే రెడీ అయింది. ఇక్కడ 0 అని వచ్చింది చూడండి. ఓకే, ప్రింట్ ఇస్ రెడీ. ఓకే అండి, ప్రింటింగ్ క్వాలిటీ కూడా ఓకే అండి. ఒకసారి మీరు చెప్పండి ఇక్కడ నుంచి వచ్చారండి. ఒకసారి చూడండి సార్. నేను హైటెన్స్ లైన్ రోడ్ మియాపూర్కి వచ్చాను. ప్రింటర్ ప్రాబ్లం ఉంటే గూగుల్లో వెతికినప్పుడు హెచ్పి సర్వీస్ ఎక్కడుందని చూస్తే మన ప్రసాద్ గారిది కనిపించింది. సో ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చినది ఇప్పుడే ప్రింటర్ హెడ్ ఒకటి మార్చారు, తర్వాత మన ట్యాంక్ పైప్, తర్వాత ట్యాంక్ పంప్ కూడా మార్చారు. సో ఇప్పుడు మేము టెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ప్రింట్ కూడా బాగుంది. తొందరగా టెస్ట్ చేస్తాం. మీకు అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెంట్ అంటే ఇంతకుముందు కన్నా సరే, ఇంతకుముందు ఈ బ్లూ కలర్ అనేది వచ్చేవే కాదు, ఓన్లీ బ్లాక్ ఒకటే ప్రింట్ అయ్యేది. కలర్ అసలు వచ్చేది కాదు. ఇప్పుడు కలర్ కూడా అంటే మీకు ఏంటంటే మన దగ్గర సర్వీస్కి వచ్చినప్పుడు అంతకు ముందుకి ప్రింట్అవుట్కి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మీ ఎదురకుండా అన్ని కాంప్రమైజ్ చేసినందుకు మీకు ఎలా సాటిస్ఫై అవుతున్నారు? ప్రింటింగ్ యాక్చువల్గా ప్రింటింగ్ అనేది చాలా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు, మాకు అన్నీ చూపించారు. సో పాత ప్రోడక్ట్స్ రీప్లేస్ చేశారు, కొత్త ప్రోడక్ట్స్ వేశారు, అన్నీ ఒరిజినల్లే ఉన్నాయి. సో ఎంఆర్పి అన్నీ కూడా మాకు చూపించే వేస్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే మాకు మంచి సాటిస్ఫాక్షన్ అన్నమాట. మాకు
కరెక్ట్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్, తర్వాత ప్రసాద్ గారు కూడా మంచి సర్వీస్ అందిస్తున్నారని చెప్పేసి అదొక సాటిస్ఫాక్షన్. మళ్ళీ మళ్ళీ మాకు రావడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఓకే, మనంతా హోమ్ విజిట్ ఉందండి మనకి. అయితే మనకి ఇక్కడ సారాలు ఏంటంటే మన దగ్గర నియర్ బి అని చెప్పేసి ఇవాళ సాటర్డే అని చెప్పి సండే అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే, ఇక్కడ పెట్టేసి దగ్గర నుండి చేసి ఇచ్చేసాను. అలాగే మన సర్వీస్ కూడా హోమ్ విజిట్ ఉంది. ఎవరైనా కూడా మనకి కాల్ చేయొచ్చు. సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ అన్నీ ఉన్నాయి మన దగ్గర, కెమెరాస్ అన్నీ. ఓకే, ఏదైనా ఉంటే కాల్ మీ.